వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా పంచదారులకు బయలుదేరారు. ప్రస్తుతం మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్, ప్రభుత్వ తీరుని ఎలా చూడాలి? చాలా చరిత్ర ఉంది, అదొక శైవ క్షేత్రం. అలాంటి ప్రాంతంలో మైనింగ్ చేసి పూర్తిగా ఆ పర్యావరణానికి కావచ్చు, లేకపోతే ఆధ్యాత్మిక చింతనకు కూడా తూట్లు పడిచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే అది ఒక పెద్ద దేవాలయం సంబంధించిన అంతా కొండ ఒక పక్క వచ్చి దాన్ని తొట్లు పొడుస్తూ చేస్తూ ఆ పేరే పంచదారులు అంటే 5 దారులు భూగర్భజలాల్లో స్వతహాగా పుట్టి దాని నుంచి వచ్చే ఆ నీరుతో కింద ఉన్న పంట పొలాలన్నీ కూడా పండించుకునే పరిస్థితి. ఎప్పుడు దాని పెద్ద చరిత్ర ఉంది. పూర్వకాలంలో ఎప్పుడు రామాయణ కాలంలో నుంచి అలాగే భారత కాలంలోనూ ధర్మరాజు గారు దాన్ని ప్రశ్నించారనే ఒక పెద్ద నాడు ఉంది. ఎంతో పవిత్రంగా చూసుకుంటారు. అలాంటి దగ్గర వచ్చి మరి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మైనింగ్ చేస్తూ వాళ్ళు దోచు తింటూ ప్రభుత్వం అన్నతం చేస్తుంటే ఏమనుకోవాలి? అందుకు ప్రత్యక్షంగా జనం చూపడదాం ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రధానికి తెలియజేయాలి వాస్తవాల ఉద్దేశంతోనే ఇవాళ అభివృద్ధి పెట్టాం. పంచదారలోనే కాదు, ఎక్కడ చూసినా కొండలను పూర్తిగా తొలిచేస్తున్నారు. అన్ని రకాలుగా పర్యావరణ విధ్వంసం జరుగుతుంది. విశాఖలో కూడా ఇదే మాదిరిగా ఉంది. విశాఖలో ఏంటి బాబు, ఒక విశాఖ ఏంటి, ఒక విజయవాడ ఏంటి, ఒక కడప ఏంటి, ఒక కర్నూలు ఏంటి, ఒక శ్రీకాకుళం ఏంటి, ఎక్కడ చూసినా సరే రాష్ట్రంలో ఎంత కూడా ప్రభుత్వం వచ్చి పనిచేయట్లే. ప్రభుత్వం చట్ట ప్రకారం కానీ భారత రాజ్యాంగ ప్రకారం కానీ అంబేద్కర్ చేయట్లే. వీళ్ళు సొంత రాజ్యాంగంతో చేస్తూ పోనీ ఏదో దోపిడీ ఏదో ధనం కోసం కాదు. ఒక పక్క కోవిల్ని, ఒక పక్క ప్రజా జీవితాలతో ఆడుకుంటున్నారు. రైతాంగం తాలూకా వాళ్ళ అవకాశాలతో బాగా ఆడుకుంటున్నారు. ఇది చాలా దురదృష్టం ఈ కార్యక్రమం. అందుకే ప్రజలు చెప్తామని బయలుదేరాము. ఇది మొత్తం మీద ప్రభుత్వం ఏమాత్రం పాలనను సరైన పద్ధతిలో సాగించడం లేదు. కేవలం అనకాపల్లి, విశాఖలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజల సంపద, సహజ సంపద దోపిడీకి గురవుతుందని మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ చెప్తున్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు. వాహనాలన్నీ కూడా అనకాపల్లి నుంచి బయలుదేరి పంచదారలో వెళ్తున్నాయి. అక్కడ జరిగేటువంటి ప్రకృతి విధ్వంసాన్ని, దేవాలయాలను జరిగేటువంటి ఆ విధ్వంసం అంతటినీ కూడా, మైనింగ్ మాఫియాను కూడా ప్రజలకు కళ్ళకు కట్టినట్టు చూపించేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయబోతుంది. పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, జిల్లా నలుమూలలో ఉన్నటువంటి నాయకులంతా కూడా తరలి వస్తూ ఉన్నారు. మరి కాసేపట్లోనే పంచదారలా చేరుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. వందలాది వాహనాలు పంచదారల బాట పట్టాయి. మనం విజువల్స్లో స్పష్టంగా గమనించవచ్చు. వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా కిలో పంచదారల పేరుతో పెద్ద ఎత్తున పంచదారల శైవ క్షేత్రానికి, అక్కడ జరుగుతున్నటువంటి మైనింగ్ దందా ప్రాంతానికి తరలి వెళ్తున్నారు. ఓవర్ టు స్టూడియో.